పూర్వజన్మ సుఖం తల్లిదండ్రికి సేవ చేసుకున్నంత భాగ్యం మీరు నాకు చాలా ప్రధానంగా తెలియజేసుకుంటున్నాను నన్ను ఎన్నుకున్నందుకు. తర్వాత నాకు ఆర్టీసీ ఉద్యోగస్తులంటే మొదటి నుంచి చాలా ప్రేమ, గౌరవం, అభిమానం. చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లల నా దగ్గర చదువుకున్నారు. ఈ ఆర్టీసీ జాబ్ ఎలాంటిదంటే, నేను మొదట పిల్లలు వాళ్ళు స్కూల్లో చేర్పించినప్పుడు నేను ఆలోచన చేస్తాను, ఒకటే ఒక పాయింట్, అన్షెడ్యూల్ జాబ్ కాదు. సాయంత్రం ఇంటికి కరెక్ట్ టైంకి రోజు రాలేదు. డ్యూటీ ఉన్న రోజు ఒక టైంకి వస్తారు, డ్యూటీ లేని రోజు ఒక టైంకి వస్తారు. పిల్లల మీద పర్యవేక్షణ ఉండదు కాబట్టి పిల్లలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలా, తండ్రి శ్రద్ధ పెట్టాలి అని ఆ యాంగిల్లో చూసేవాడిని స్కూల్లో ఉన్నన్ని రోజులు. ఎవరైనా ఆర్టీసీ ఉద్యోగస్తులు పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొనేసి ఏదైనా ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళకంటే కూడా ఎక్కువ నేను సంతోషపడేవాడిని. అదే చాలామంది అన్న ఉన్నారు, వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్ పాపన్న ఎంత శ్రద్ధగా చదివించేవారు. ఇట్లా చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలంతా సక్సెస్ అయినప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. మొదటి నుంచి కూడా మీరంటే ప్రత్యేకమైన ప్రేమ నాకు. ఇందాక హరిమోహన్ సార్ చెప్పినట్లు ఏమాత్రం అవినీతి లేని డిపార్ట్మెంట్ ఇది, అంత సిన్సియర్గా పనిచేస్తామని చెప్పేసి. అంత సిన్సియర్గానే కాదు, అవినీతి లేకుండానే కాదు, పంక్చువల్గా టైంకి మరి అప్రమత్తంగా. ఒక డ్రైవర్ ఉన్నారు, వందలాది మంది ప్రాణాలు కాపాడడానికి 8 గంటలు పని చేయండి, 10 గంటలు పని చేయండి, లాంగ్ ట్రిప్ వేయండి, అప్రమత్తంగా కనురెప్ప వేయకుండా పనిచేస్తారు. అటువంటి ఉన్నతమైన ఉద్యోగస్తులు మీరు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా తీసుకున్న దాంట్లో ఉన్నటువంటి జీవోల కొన్నిటి మూలంగా ఒక రకమైన వివక్ష మీ మీద ఉంది మొదటి నుంచి కూడా. ఆ ప్రభుత్వ ఫలాలు అందుకోవడంలో మిగతా డిపార్ట్మెంట్లతో పోలిస్తే మీరు వెనక వరుసలో ఉన్నారు. ఇందాక చెప్పారు సోదరులు బయట కూర్చున్నప్పుడు ఏ విధంగా మీరు నష్టపోతూ ఉండేది, పెన్షన్ ఏ విధంగా లో పెన్షన్ మేము అందుతూ ఉండేది, ఇవన్నీ చెప్పారు. నా వంతుగా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఒక సభ్యులం కాబట్టి, మా పార్టీ కూడా కూటమిలో భాగస్వామి కాబట్టి, అధికార పక్షంలో మేము ఉన్నాం కాబట్టి మీ సమస్యల్ని ఖచ్చితంగా లోకేష్ బాబు గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. అందులో నెంబర్ 1 మీరు చెప్పారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి సర్క్యులర్ ఉన్నప్పటికీ మాకు ఇంకా అర్హులైన వారికి రేషన్ కార్డులు అందడం లేదు, దాని మీద దృష్టి పెట్టండి సార్ అన్నారు. ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేయడానికి నా వంతుగా ఒకసారి రేషన్ కార్డు సంపాదించుకుంటే మీరు పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. పెన్షన్ రావడానికి కూడా మామూలుగా ఇప్పుడు సచివాలయానికి వెళ్తే వాళ్ళు చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకున్నారు, మీకు ఎలిజిబిలిటీ లేదని మొదటి స్టెప్లోనే కొట్టేస్తారు. సో ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్క్యులర్ ఆధారంగా మీకు ఒక రేషన్ కార్డు ఇప్పించేస్తే దాని మూలంగా పొందే బెనిఫిట్స్ ఉంటాయి. దాని మూలంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా పొందే అవకాశం ఉంటుంది మీకు. దాని మూలంగా ఈ వయసులో మీకు ఏదైనా మళ్ళీ వయసులో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే ఉచితంగా వైద్యం అందుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. దాన్ని నెరవేర్చడానికి నా వంతుగా నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తానని మాట్లాడుతున్నాను. అలాగే ఇందాక చెప్పారు, ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మాకు జరిగిన మేలు కంటే కీడు ఎక్కువగా ఉంది సార్ అని చెప్పనేసి పెద్దలు తెలియజేశారు. చెప్పారు ఇందాక చనిపోయిన వాళ్ళకి ముందు 25,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. అలాగే లీవ్ ఎన్కేష్మెంట్ కూడా సాధ్యపడడం లేదు. లీవ్ ఎన్కేష్మెంట్ కూడా 3 years అయినప్పుడు ఇంతవరకు పేమెంట్స్ మాకు అందలేదు అనేది చెప్పారు. వాటిని కూడా రూల్ పొజిషన్ ఏంటో చూసుకునేసి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి 1కి 10 సార్లు గుచ్చి వాళ్ళ నోటీసుకి తీసుకెళ్ళి మీకు న్యాయం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని. తర్వాత ఇందాక సురేంద్ర అన్న చెప్పినారు, అసోసియేషన్ తరఫున అనారోగ్యంతో ఎవరైనా ఇదైనప్పుడు అసోసియేషన్ తరఫున మేము ఇంత సాయం చేస్తున్నాం సార్, మీరు కూడా ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి సహాయకారిగా ఉంటుంది అని చెప్పారు. అసోసియేషన్ తరఫున మీరు ఎంత ఇస్తే అంత నేను చేర్చి మీకు. అలాగే నా మనసులో ఇంకో ఆలోచన కూడా ఉంది, ఫ్రీక్వెంట్గా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే ఇక్కడే మన అసోసియేషన్ ఆఫీస్లో ఇక్కడే మెడికల్ క్యాంప్స్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళతో అయ్యప్పేసి మెడికల్ క్యాంప్స్ 6 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి మీ అందరికీ ఆరోగ్య పరీక్షలు నా వంతుగా నేను చేయిస్తానని చెప్పేసి. ఇంకొక ఆలోచన కూడా ఉంది, ఇన్సూరెన్స్ అంటే నామినల్ అమౌంట్ తోటి మీకు ఇన్సూరెన్స్ ఏదన్నా చేస్తే అనారోగ్య సమస్యలు చూపించుకోవడానికి మీ పిల్లలు మీకు చూపించే స్టేజ్లో లేకపోయినా, ఒకవేళ వాళ్ళు చూపిస్తామనుకున్నా వాళ్ళ దగ్గర అంత స్తోమత లేకపోయినా మీ ఆరోగ్య దృష్ట్యా ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి నామినల్ అమౌంట్కి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే వాటిని కొంచెం సెర్చ్ చేసి
సూటబుల్ ప్లాన్ ఏదైనా ఉంటే మనందరికీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా ఇదేటట్లు ఏదైనా ప్లాన్ చేసి మీకు ఏదో ఇబ్బందికరంగా రావద్దుగా నేను చేస్తానని చెప్పేసి, అలాగే ఇంకా ఏదైనా నా వంతుగా నేను చేయాల్సిన సర్వీసెస్ ఏమున్నా కూడా పెద్దలు నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మీకు సేవ చేసుకోవడానికి నిరంతరం అందుబాటులో తెలియజేస్తాను. ముఖ్యంగా డిపో మేనేజర్ గారికి ఎంప్లాయీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కన్నబిడ్డలాగా చూసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ స్మూత్ ఫంక్షనింగ్ వీళ్ళు తీసుకెళ్తూ ఎంప్లాయీస్ దగ్గర నుంచి రిటైర్డ్ వాళ్ళ దగ్గర నుంచి మన్నలను పొందే విధంగా ఆయన నిర్వహిస్తున్నందుకు మీ అందరి తరఫున కానీ ప్రజల తరఫున కూడా ఆయన నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా చేసుకుంటూ దహన క్రియలకు ఓకే. సో మీరు 5,000 ఇస్తారా? సో అసోసియేషన్ నుంచి 5,000 ఇస్తున్నారు ఇవాళ నుంచి. దానికి ఇంకొక 5,000 నేను కలిపి 10,000 రూపాయలు మనస్ఫూర్తిగా అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిన్న బీజేపీ చాలా కనబడి విధంగా ఈరోజు 75 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు ఇది సత్కారం చేస్తున్నాం సార్. మన వాళ్ళందరూ వస్తారంటే నేను సుదీర్ఘంగా ఇక్కడ 30 years పనిచేసినాను. అంటే ఈ డిపోలో కొన్ని వేరే డిపోలో కూడా చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ కాలం పనిచేశాను. మీ అందరితో కలిసి పనిచేశాను కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలుస్తామని చెప్పి నేను రావడము, మిమ్మల్ని అందరినీ కలిసి చాలా సంతోషంగా ఫీల్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ రిటైర్డ్ మీరు అసోసియేషన్ మీరు గౌరవనీయ మన పవన్ కుమార్ సార్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషంగా విషయం. సారు వాల్మీకి విద్యా సంస్థలు పెట్టి ఈ కదిరిలో చాలా సేవలు చేస్తున్నారు. ఆ విద్యా సంస్థల్లోనే చెందిన పిల్లలు ఇప్పుడు మంచి మంచి పదవులు పొందుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా పిల్లలే సార్ స్కూల్లో చదివి మా పిల్లలు ఇప్పుడు సాఫ్ట్వేర్గా స్థిరపడినారు. మా అన్న కొడుకు మెడిసిన్ చేస్తున్నాడు సార్ వాల్మీకి స్కూల్లోనే చదివాడు. మా ఫ్యామిలీ మొత్తము మా పిల్లలందరూ వాల్మీకి స్కూల్లోనే చదివించారు. కాబట్టి సార్ యొక్క సేవ అనేది చాలా వరకు పిల్లల భవిష్యత్తు మార్చి వేసింది. అలాంటిది సార్ను మీరు అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది చాలా చాలా సంతోషమైన విషయం. తర్వాత ఇక్కడ చేసిన మన పవన్ కుమార్ సార్ చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఈ సభకు ఇచ్చేసిన మీరందరికీ, తర్వాత సభ ఈ అసోసియేషన్ యూనియన్ మెంబర్లకు, ముఖ్యంగా హరిమోహన్ గారికి, తర్వాత ఈ సురేంద్ర రెడ్డి గారు, మళ్ళీ తర్వాత భాషా అన్న గారు, ఇంకా వాళ్ళకి అందరికీ నా నమస్కారము. మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆఫీస్లో మీ యొక్క రిటైర్మెంట్ సమస్యలు కానీ, తర్వాత ఏదైనా ఎస్ఆర్పిఎస్ సమస్యలు కానీ, ఇతర మీ డిపార్ట్మెంట్ సమస్యలు కానీ మీరు ఆఫీస్లో ఎప్పుడైనా రావచ్చు. నా ఆఫీస్లో వచ్చినా కానీ నేను ఎవరు వచ్చినా కానీ నేను ముందు కూర్చోబెడతాను. ఎందుకంటే మీరు వయసు రిటైర్డ్ అయ్యి ఇంకా మీరు ఆరోగ్యం బాగా ఉంచుకొని మీరు పైకి స్టెప్స్ ఎక్కి వచ్చిన దానివల్ల నేను ఇంకా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు కదా ముందు కూర్చొని మీరు రోజు చెప్తాను. వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కానీ ఇమీడియట్గా చేసి పంపిస్తాను. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు ఏ ప్రాబ్లం అయినా కానీ మనము సాల్వ్ చేస్తాం. మొన్నటి వరకు హరిమోహన్ గారు మా సర్వీస్లో ఉన్నప్పుడు ఏదైనా మీ సమస్యలు వస్తే సార్ ఏదైనా సమస్యలు వచ్చిందని ఆయనతో మీరు కాంటాక్ట్ అయ్యి నాతో కాంటాక్ట్ అయినప్పుడు ఆయన కూడా నాకు సలహాలు ఇచ్చేవాడు. సరే ఇప్పుడు చేసేస్తాం. అలాగే ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా హైయర్ పెన్షన్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి. ఆ హైయర్ పెన్షన్ ఆప్షన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆ హైయర్ పెన్షన్ ఆప్షన్స్ ఏమన్నా కానీ అవన్నీ తయారు చేయాలంటే కూడా ఇప్పుడు మనకు ఇక్కడ హరిమోహన్ పోయిన తర్వాత ఎవరు లేరు. అక్కడ ఎవరు లేనప్పుడు సారే అన్నీ తయారు చేయించి మీరు రిటైర్డ్ అయినప్పుడు చాలా మంది నా దగ్గర తీసుకొస్తున్నారు. 10D ఫార్మ్స్ అవన్నీ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు కూర్చోబెట్టి టీ తాపించి మొత్తం అన్ని ఫిల్అప్ చేసి పంపిస్తున్నారు. సరిగా సర్టిఫై చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే మీతో కలిసి నేను పని చేస్తాను. ప్రతి ఒక్క ఫేస్ నన్ను ఇప్పుడు చూస్తున్నాను. ఎప్పుడు గతంలో 20-25 years చేసినాము. దాంట్లో నేను వేరే డిపోలకు అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలసడం అనేది చాలా 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 సంతోషము.
కాబట్టి మీకు ఏ ప్రాబ్లం అయినా కానీ నా దగ్గర రావచ్చు. నా దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. అలాగే మీరు చేసిన మీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ సంక్షేమ పథకాలు అయితే ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది. రిటైర్డ్ అయిన వాళ్ళకు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. అలాంటిది ఇక్కడ చేస్తున్నారంటే ఈ అసోసియేషన్ ఉన్న ఈ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం అయినా కానీ వాళ్ళు చేసే స్కీమ్స్ అయినా కానీ చాలా మంచి స్కీమ్స్. కాబట్టి మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఏదైనా సాధిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే సార్ ముఖ్యంగా పవన్ కుమార్ రెడ్డి సార్ చెప్పడం ఏంటంటే ఆర్టీసీ సార్ ఎక్కడా లేదు సార్. సిన్సియర్గా డిసిప్లిన్గా తర్వాత ఎటువంటి కరప్షన్ లేకుండా ఉండే డిపార్ట్మెంట్ ఏమంటే నేను ఆర్టీసీనే చెప్తాను సార్. ఎందుకంటే ఈ ఆర్టీసీలో పనిచేసిన ఈ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఉండే ఈ పిఎఫ్ పెన్షన్ అనేది చాలా తక్కువ వస్తారు. వాళ్ళ పెన్షన్ లోయర్ పెన్షన్ వచ్చేసి 3,000 నుంచి 5,000 వరకు వస్తారు. ఆ 3,000 నుంచి 5,000 వరకు వచ్చే ఈ పెన్షన్తో వాళ్ళు గడపడమే కష్టం. ఆ ఏజ్లో డెఫినెట్గా మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలకే వాళ్ళ ట్యాబ్లెట్స్కే 2,000, 3,000 రూపాయలు ఎక్కువ. అలాంటి సమస్యలు ఉంటే వీళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు అసోసియేషన్ వాళ్ళు కూడా టేకప్ చేశారు. సార్ వాళ్ళు కూడా మీరు ఏదైనా కానీ సార్ వాళ్ళు కూడా అడిగారు కాబట్టి సార్ ఏదైనా వాళ్ళు స్కీమ్స్ ఏమన్నా వాళ్ళు పాసిబిలిటీ ఉంటే చేసే ఆస్కారం ఉంటే చేస్తారని నేను కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా రండి, మా ఆఫీస్కి రండి, వెల్కమ్. మీ సమస్యలు ఏదైనా నేను చూపిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పాడు. మరొకసారి తప్పట్లు. ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టు సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మరి ఈ రాష్ట్రాన్ని ఎదుర్కొన్నటువంటి గౌరవ ఆయన కూడా 75 రూపాయలు అనుకుంటే మనం ముఖ్యంగా చెప్పాలంటే మన స్టేట్లో ఎక్కడ మనం ఇంతవరకు వినలేదు. ఎందుకంటే రిటైర్డ్ అసోసియేషన్గా కొన్ని డిపోలో పెట్టిండొచ్చు, కానీ దానికి ఒక గౌరవాధ్యక్షుడిని ప్రతి నెల మీటింగ్ పెట్టడము, మన సమస్యలన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకోవడము, అందరి సమస్యలు తీర్చడము, ఇదేటువంటి ఈ ప్రక్రియ ఇలాంటి అసోసియేషన్ మరి ఎక్కడ లేదు. మన కది డిపోలో ఉన్నందుకు మనం ఎంతో గర్విస్తున్నాము. ఇంకా మనము రిటైర్డ్ ఉద్యోగులుగా ఉన్నాము. రిటైర్డ్ ఉద్యోగులుగా ఉండి మనందరికీ సార్ హరిమోహన్ సార్ చెప్పినట్టు 5,000 రూపాయలు పెన్షన్ వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరనమాట. అదేవిధంగా మనకి ఏదన్నా ఇప్పుడు మనకు వయస్సు అందరికీ అందరూ రిటైర్ అయినాం కాబట్టి అందరూ 60+ ఉంటాము. అందరికీ ఆరోగ్య సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనం ఎక్కడైనా చూపించుకోవాలంటే మనకు వచ్చే పెన్షన్ పోయే ఛార్జీలు కూడా కావాలి. సూపర్వైజర్ల బస్సు వల్ల హైదరాబాద్లో బెంగళూరులో చూపించుకోవాలంటే మనకు వచ్చేటువంటి పెన్షన్ ఛార్జీలు కావాలి. టికెట్ వల్ల దానికి కూడా సరిపోదన్నమాట. కాబట్టి మన గౌరవాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పవన్ కుమార్ రెడ్డి సార్ గారు సెలవు తీసుకొని మనకు ఈ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలాంటివి ఇప్పించి మనకు ఏదో సాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనము మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. సంవత్సరానికి 300 రూపాయలు చందా వసూలు చేస్తూ ఎవరైనా చనిపోయినా కూడా దురదృష్టి చనిపోతే మనము యూనియన్ తరఫున 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ఇలాంటి కార్యక్రమం కూడా స్టేట్ వైడ్ ఎక్కడా లేదు. కాబట్టి మనము ఈ యూనియన్ను ఇంకా వృద్ధి చేసుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ముందుకు రావాలని, అదేవిధంగా ఈ యూనియన్కు జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇంతతో ముగిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా గొప్పదినంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే 75 ఇయర్స్ కంప్లీట్ అయిన రోజు ప్రతి సంవత్సరం మనకు వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ ఆరోగ్యంగా కొద్దిగా ఎంకరేజ్ చేసే ఉద్దేశంతోనే ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో మనం ఇది ప్రవేశపెట్టినాము. ఇది 2వ విడత. ఈ కార్యక్రమంలో
సుమారు 8 మంది సెలెక్ట్ అయిన 75 పూర్తి చేసిన వరకు వాళ్ళకి సన్మానం మన అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి పవన్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సన్మాన కార్యక్రమం చేయాలని సంకల్పంతో ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎంతో విలువైన టైం వారు వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి పవన్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన డిపో మేనేజర్ అనేటువంటి ఎంతో మీరు చాలా డిపోలో చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మంచి డిపో మేనేజరు మంచి టీం ఈరోజు డిపోలు నడుస్తామంటే చాలా అదృష్టం. ఎందుకంటే కంట్రీ లోకల్ కాబట్టి సార్ మైనస్ సార్ ఇక్కడే పనిచేసి ప్రమోషన్ మీద ఇక్కడే కలెక్టర్గా పనిచేసి ప్రమోషన్ డిపోకి రావడము. అదేవిధంగా ఎంఎస్ గారు కూడా ఇక్కడ లోకల్ అతను కూడా మంచి టీం కూడా ఏర్పాటైంది. వారిని పెట్టుబడి కార్మికుల సమస్యల పట్ల ఎక్కడ కంప్లైంట్స్ లేవు. సంఘానికి ఒక పెద్ద దిక్కు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ సంఘానికి గౌరవాధ్యక్షునిగా గౌరవనీయులు కార్మిక సంస్థల నేత విద్యాప్రదాత శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారిని మీరు సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోవడం చాలా సంతోషం. ఆయన నిర్ధారణగా అంగీకరించి ఈరోజు ఈ సమావేశానికి రావడం చాలా సంతోషకరం, శుభ పరిణామం. వారికి నేషనల్ మజ్దూర్ యూనియన్ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన డిపో గౌరవనీయులు మన డిపో మేనేజర్ గారు శ్రీ గౌరవనీయులు మహేష్ సార్ గారికి, అదేవిధంగా ఈ కమిటీ సంఘం ఏర్పడిన తర్వాత దానికి అధ్యక్షులు కానీ గౌరవాధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ ఇలా కమిటీగా ఎన్నుకోబడిన శ్రీ ఎస్సీఎం భాష గారికి, బీజీ కృష్ణాన్న గారికి, హరిమోహన్ సార్ గారికి, రెడ్డి గారికి, దీపాలన్న గారికి, ఇంకా కమిటీ సభ్యులు, ఈ సమావేశానికి చేసిన మాకంటే అందరూ చాలా పెద్ద వయసు వాళ్ళు అందరికీ కూడా నేషనల్ మజ్దూర్ తరఫున మీరందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. మీరు ఎల్లప్పుడూ కూడా ఈరోజు ఈ 75వ సంవత్సరం ఆత్మీయ సమావేశం వారికి సన్మాన కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా 75 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు దాటి మీరు పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకున్నటువంటి సమస్యల మీద నేషనల్ మజ్దూర్ యూనియన్గా ఎన్నో సమస్యల మీద ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కొద్దిగానే వస్తుంది, అంతకుముందు ఇంకా మీకు అసలు చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా మెరుగుపడింది. ఇట్లా కాకుండా